జై శ్రీరామ్. ఆకాశము, వాయువు ఈ రెండు అగ్ని కన్నా గొప్పవి. కేవలము ఆకాశతత్వము, వాయుతత్వము మనలో నిండి ఉన్నదనుకోండి, అగ్ని మననేమి ముట్టుకోదు. నలుడు నీలుడు వాయువు అగ్ని. అందుకనే మనం చేసే పూజల్లో కూడా ముందు ఇంద్రునికి దండం పెట్టిన తర్వాత అగ్నికి దండం పెట్టుకొని తరువాత వాయువుకు దండం పెడతాము. మనకి ఉన్నది అభూతి. అభూతి నుండి విభూతిలోనికి రావాలంటే ఏం చేయాలో సంకేతపరంగా పెద్దలంతా విభూతి ఇస్తుంటారు. అంటే నిన్ను నువ్వు పవిత్రీకరించుకో అని చెప్పడం అన్నమాట. ద మెసేజ్ ఆఫ్ విభూతి ఈజ్ టు రిమైండ్ యూ దట్ యూ షుడ్ ట్రై టు బీ ప్యూర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, బట్ ఫర్ ప్యూర్ ఇన్ థాట్, ప్యూర్ ఇన్ యువర్ సెన్సెస్, ప్యూర్ ఇన్ యువర్ బాడీ, ప్యూర్ ఇన్ యువర్ స్పీచ్, ప్యూర్ ఇన్ యువర్ వేరింగ్స్. అంటే పవిత్రంగా ఉండటమే. బాగా వాసనలు కొట్టే బట్టలు వేసుకోకూడదు. శరీరం వాసన రాకూడదు. వాసన వస్తే రోజుకు 6 సార్లు స్నానం చేయి, మంచిదే. యోగాభ్యాసం చేసేవారు చెప్తారు ఎన్నిసార్లు స్నానం చేస్తే అంత మంచిది అని. ఎందుకంటే శరీరం నుండి వాసన రాకూడదు. వస్తోంది అంటే స్నానం చెయ్యి. బట్టలు వాసన రాకూడదు. వస్తున్నాయి అంటే విడిచేసి మరో బట్టలు వేసుకో. మనకుండే నాగరికత అంతా గంగానది, సింధు నది, మయా నది, అమెజాన్ నది, మిసిసిపి, ముస్సోరీ నదులు, నైలు నది, రైస్ నదుల ఒడ్డున, ఇలా జీవనదుల ఒడ్డున జీవనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు. లేకపోతే నీళ్లు లేని జీవితం ఏం జీవితం అండి? దరిద్రపు జీవితం. ఎక్కడ నీళ్లు లేవో అక్కడ ప్రాణం లేదని అర్థము. అందుకని బాగా పవిత్రీకరించుకోవాలి. పవిత్రత ఉన్న చోట విభూతులు ఉంటాయి. అవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. జై శ్రీరామ్.